ఒక డాక్టర్గా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నారా? అయితే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్తో చేతులు కలపండి. మరిన్ని వివరాలకు 8121172353 నంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఈరోజు మనం థైరాయిడ్లో చాలామంది థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ చేసే 8 వెరీ కామన్ మిస్టేక్స్ అనమాట. అవి మనం తెలుసుకుందాం. 8 కామన్ మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ కామన్ మిస్టేక్ ఏంటంటే చాలామంది థైరాయిడ్ మెడిసిన్ మానేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇర్రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోవడం, ఒకరోజు తీసుకొని ఒకరోజు తీసుకోకపోవడం, ఇలాంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ మెటబాలిజం అంటే మన బాడీ యొక్క పనితీరు అనేది, మన నిద్ర కానీ లేదా హార్మోనల్ ప్రొడక్షన్ కానీ, ఈ మెటబాలిజం అన్నది కంప్లీట్గా చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది వెరీ కామన్ ఫస్ట్ మిస్టేక్ అనమాట. సెకండ్ మిస్టేక్ ఏంటంటే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఫుడ్తో పాటు వేసుకోవడం, లేదా కాల్షియం ట్యాబ్లెట్స్తో వేసుకోవడం, లేదా ఐరన్ ట్యాబ్లెట్స్, మెయిన్గా ప్రెగ్నెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి పొద్దున పూట కాల్షియం ఐరన్ ఇస్తూ ఉంటారు అనమాట. ఐరన్ ట్యాబ్లెట్స్తో వేసుకోవడం, లేదా చేతులు కడుక్కొని ఆ ట్యాబ్లెట్ అనేది చేతిలో కొంచెంసేపు ఎక్కువసేపు పెట్టుకొని వేసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తారు. సో ఇది కూడా సెకండ్ మోస్ట్ కామన్ మిస్టేక్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు చేసే మిస్టేక్ అనమాట. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే థైరాయిడ్కి మనం 30 minutes to 1 hour బిఫోర్ ఫుడ్ మనం ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోవాలి. అంతేగాని మనం తిండితోనో ఈ కాల్షియం ఐరన్తో ఎందుకు తీసుకోకూడదు అంటే, ఈ కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఈ థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అబ్జర్ప్షన్ అనేది ఆల్మోస్ట్ 10 to 20% తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే ఇప్పుడు 100 mg ట్యాబ్లెట్ తీసుకున్నారనుకోండి థైరాయిడ్కి, అది 90 mgతో సమానం లేదా 80 mgతో సమానం. అబ్జర్ప్షన్ అనేది తగ్గిపోతుంది మన కడుపులో. ఇది కూడా వెరీ కామన్ మిస్టేక్. అందుకే థైరాయిడ్ ట్యాబ్లెట్తో పాటు వేరే ట్యాబ్లెట్స్ ఏమీ తీసుకోకూడదు. కొంతమంది ఏంటంటే గ్యాస్ ట్యాబ్లెట్స్ కూడా తీసుకుంటారు. సో గ్యాస్ ట్యాబ్లెట్ కంటే ముందే మనం థైరాయిడ్ ట్యాబ్లెట్ ఒక అరగంట ముందు వేసేసుకోవడం చాలా ఉత్తమం. ఇంకోటి థర్డ్ ఏంటంటే, చాలామంది థైరాయిడ్ అనేది 0.3 నుంచి 5.5 మధ్యలో ఉండాలి. సో థైరాయిడ్ నార్మల్ అయింది కదా అని చెప్పి ఈ జనరల్ డాక్టర్లో ఎక్కడో దగ్గరికి, అంటే ఆర్ఎంపీ డాక్టర్స్ దగ్గరకు ఎక్కడో దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు థైరాయిడ్ నార్మల్ అయిపోయింది కదమ్మా, ట్యాబ్లెట్ ఆపేసేయండి అని చెప్తారు. దట్ ఈస్ కంప్లీట్లీ మిస్టేక్. మీరు ఆ ట్యాబ్లెట్లు వాడడం వల్ల థైరాయిడ్ నార్మల్ ఉంది, మీది వాడితే నార్మల్ అయిందని ఆపేయడానికి కాదు. అది థైరాయిడ్ అనేది ఒక జ్వరమో దగ్గో కాదు, 3 రోజులు 5 రోజులు 10 రోజులు కోర్సు వాడి ఆపేసేయడానికి. ఇదేంటంటే మన బాడీకి నిరంతరం ఆ అయోడిన్ అనే హార్మోన్ కానీ లేదా కార్బిమజోల్ ఆ హార్మోన్ అనేది నిరంతరం అవసరం. సో మనం లైఫ్ లాంగ్ మనం వేసుకోవాల్సి ఉంటుంది, లైక్ ప్రతిరోజు పొద్దున పూట. అంతేగాని తగ్గిందని ఆపేయడం అనేది అస్సలు చేయకూడదండి. మూడోది ఏంటంటే, ఈ థైరాయిడ్ టెస్ట్ ఏవైతే ఉంటుందో చాలామంది సంవత్సరాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేయించుకోరు. కానీ ఎవ్రీ 3 to 6 months డాక్టర్ చెప్తారు ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలి. 6 monthsకో 3 monthsకో ఖచ్చితంగా థైరాయిడ్ టెస్ట్ అని చేసుకుంటూ ఉండాలి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా 0.3 నుంచి 5.5 మధ్యలో ఉందా లేదా అన్నది చూసుకోవాలి. ఆ టెస్ట్ అన్నది కంపల్సరీ 6 monthsకి అయితే చేయించుకోవాలండి. అండ్ ఇప్పుడు మనం ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, చాలామంది సొంత మెడికేషన్స్, సొంత డైట్లు చేస్తుంటారు. అంటే ట్యాబ్లెట్స్ వాడుతూ చేయడం వేరు, వాడకుండా చేయడం వేరు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరో ఒక అడ్వర్టైజ్మెంటో టీవీలోనో పేపర్లోనో లేదా పోస్టర్లోనో థైరాయిడ్కి ఆయుర్వేదంతో తగ్గిస్తామని, హెర్బల్తో తగ్గిస్తామని చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఆయుర్వేద, హెర్బల్ చాలా ట్రీట్మెంట్స్, దాంట్లో మంచి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఈ హార్మోన్ రీప్లేస్మెంట్కి ట్రీట్మెంట్ ఏంటంటే హార్మోనే పెట్టాలి. కానీ ఈ హెర్బల్ లైఫ్లో ఇవి ఏవి కూడా మనకి థైరాయిడ్కి ట్రీట్మెంట్ అనేది పనిచేయదు. ఖచ్చితంగా అయోడిన్ ట్యాబ్లెట్సే వాడాలి. ఇంకొకటి, ఈ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా వెరీ కామన్ మిస్టేక్ అండి. అంటే ఏం చేస్తూ ఉంటారంటే చాలామంది ఈ గోయిట్రోజెనిక్ ఫుడ్స్ అంటాం, ఈ క్యాలీఫ్లవర్, క్యాబేజ్, బీట్రూట్, క్యారెట్ లేదా సోయా, ఇలాంటివి ఏంటంటే ఎక్కువ తీసుకోవడం వల్ల గోయిట్రోజన్ ఇక్కడ మన గొంతు దగ్గర వాపు అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది వెరీ కామన్ 6th మిస్టేక్. ఇప్పుడు 7th కామన్ మిస్టేక్ ఏంటి థైరాయిడ్ ఉన్న వాళ్ళు చేస్తారంటే, వీళ్ళు ఎక్కువగా థైరాయిడ్ ఉన్న వల్ల కామన్గానే స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో వీళ్ళు స్ట్రెస్ తీసుకోవడం వల్ల బాడీలో కార్టిజోల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ పెరిగిపోవడం, వెయిట్ పెరిగిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. ఇంకొకటి 8th కామన్ మిస్టేక్ ఏంటంటే, థైరాయిడ్ ఉన్న వాళ్ళు చాలామంది ఓన్లీ థైరాయిడ్ ట్యాబ్లెట్సే వాడతారు.
దాంతోపాటు ఈ థైరాయిడ్ ఉన్న వల్ల ఎక్కువగా న్యూట్రియంట్స్ అనేవి అవసరం పడతాయి, లైక్ సెలీనియం అని, విటమిన్ D3 అని, B12 అని. సో ఇయర్లీ వన్స్ వీళ్ళు ఖచ్చితంగా కాల్షియము, విటమిన్ డి, ఈ బ్లడ్ కౌంట్స్ కానీ, ఈ సెలీనియం, ఇవన్నీ కూడా టెస్టులు అనేవి చేయించుకొని సప్లిమెంటేషన్ అనమాట, లైక్ D3 విటమిన్ వీక్లీ వన్స్, సెలీనియం ట్యాబ్లెట్స్, ఎందుకంటే మన కంటి చూపు కూడా బాగా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి. సో ఇవన్నీ కూడా మన కరెక్షన్స్ అనేవి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటండి, ఈ 8 కామన్ మిస్టేక్స్, అంటే వెరీ కామన్గా జరిగే మిస్టేక్స్ ఖచ్చితంగా చేయకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.